హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. పురుషులకు శుభకరమైన పుట్టుమచ్చ ఫలితములు. తలకు కుడి ఎడమ భాగంలో ఉండే పుట్టుమచ్చలు మరియు కుడి ఎడమ కణితల మీద ఉండు పుట్టుమచ్చలు శుభ ఫలితములు ఇస్తాయి. కుడి కన్ను బొమ్మ మీద, కుడి కనురెప్ప లోపలి భాగంలో మరియు నుదుట ఉండే పుట్టుమచ్చలు అన్ని రకముల శుభ ఫలితములను ఇస్తుంది. ముక్కుకు కుడి వైపున ముక్కు కొన అడుగు భాగం మీద ఉండే పుట్టుమచ్చలు శుభ ఫలితమును ఇచ్చును. కుడి ఎడమ చెవులు పక్కన పుట్టుమచ్చలుంటే మంచి ఐశ్వర్యవంతులు అవుతారు. నాలుకకు పైన భాగంలో చివరన కాని పుట్టుమచ్చలు ఉంటే వాక్కు చాతుర్యం, కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కుడి ఎడమ చెవులకు పై భాగమున 2 పుట్టుమచ్చలుంటే గొప్ప ధనవంతులు అవుతారు. గడ్డమునకు మధ్య భాగమున కాని కుడి భాగమున కాని పుట్టుమచ్చలుంటే సంగీత సాహిత్యాల ద్వారా కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కంఠం పైన ఏ భాగాన పుట్టుమచ్చలు నను బంధువుల ద్వారా ఆస్తి పొంది శ్రీమంతులు అవుతారు. రొమ్ము కుడి భాగంలో పుట్టుమచ్చలుంటే ఏదో ఒక రకంగా కీర్తి ప్రతిష్టలు పొందుతారు. రొమ్ము కొంచెం పై భాగంలో పుట్టుమచ్చలుంటే జీవితాంతం ధనధాన్యములతో వర్ధిల్లుతారు. మోంచేతి మీద పుట్టుమచ్చలుంటే శ్రీమంతులై సకల శుభములు అనుభవించేవారు అవుతారు. మోచేతి మీద పుట్టుమచ్చలుంటే వ్యవసాయ రంగంలో మంచి అభివృద్ధి పొందుతారు. మణికంఠం మీద పుట్టుమచ్చలుంటే వారు గొప్ప ధన సంపదను పరుగులు అగును. కుడి చేతి చిటికెన వేలు మీద పుట్టుమచ్చలుంటే వారు చాలా ధనం సంప్రాప్తి అగును. కుడి అరచేతికి ఎడమ భాగంలో పుట్టుమచ్చలుంటే వారికి అకస్మాక ధన ప్రాప్తి యోగం ఉంటుంది. కుడి వృషణాల మీద పుట్టుమచ్చలు ఉంటే వారు బంధుమిత్రులతో కీర్తిని పొందుతారు. వెన్నెముకకు పైన ఉబ్బెత్తుగా పుట్టుమచ్చలుంటే వారు రాజకీయ నాయకులుగా అవుతారు. కుడి తొడ మీద పుట్టుమచ్చలు ఉంటే వారికి పరస్త్రీ వలన ఆస్తి లాభం లభిస్తుంది. కుడి మోకాలు మీద పుట్టుమచ్చ ఉంటే వారికి సకల ఐశ్వర్యములు కలుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలిగించే పుట్టుమచ్చలు. ముక్కుపై కుడి భాగమున పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. కుడి అరచేతి ఎడమ భాగం మీద పుట్టుమచ్చ ఉంటే ఆకస్మికంగా లాటరీ వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. కుడి కంటిలో కుడి భాగమున పుట్టుమచ్చ ఉంటే ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గడ్డం కింద భాగంలో పుట్టుమచ్చ ఉంటే శుభం జరుగును. విశాలమైన నుదురు కలిగి నుదురున కుడి భాగమున పుట్టుమచ్చ ఉంటే అకస్మాక ధన ప్రాప్తి కలుగుతుంది. కుడి తొడ మీద పుట్టుమచ్చలుంటే భార్య వల్ల కానీ పరస్త్రీ కారణంగా కానీ ఆకస్మిక ధన ప్రాప్తి కలుగును. అశుభ ఫలితాలిచ్చే పుట్టుమచ్చలు. ఎడమ కంటి గుడ్డిలో ఎడమ వైపు పుట్టుమచ్చలు ఉంటే గర్వం ఎక్కువగా ఉంటుంది. ఎడమ కంటి కొలకు లోపల పుట్టుమచ్చలుంటే అకాల మరణాలు కలుగుతుంది. ఎడమ చెవి కింద కంఠం తనకు పైన వెంట్రుకలతో కూడిన పుట్టుమచ్చలుంటే చెడు ఫలితాలు ఇస్తాయి. మరియు ఎడమ భుజం మీద ఉంటే పుట్టుమచ్చలుంటే చెడు ఫలితాలు కలుగుతుంది. ముక్కు క్రింద భాగమున క్రింది పెదవి మీద కింది పెదవి లోపల ఉంటే పుట్టుమచ్చలు చెడు ఫలితాలు ఇచ్చును. గడ్డమునకు ముందు భాగమున కుడి చెవికి క్రింద భాగమున ఉండే పుట్టుమచ్చలు అశుభ ఫలితాలు ఇస్తాయి. ఎడమవైపు పక్కటెముల భాగములో పుట్టుమచ్చలుంటే దారిద్రము అవుతారు. రొమ్ము మధ్య భాగంలో పుట్టుమచ్చలుంటే వెంట్రుకల లేకుండా పుట్టుమచ్చలుంటే దేశిట చేసే ఏ పనిని చేయలేక దరిద్రులు అవుతారు. వీరు ఎక్కడ స్థిరంగా ఉండలేరు. కుడి చెయ్యి మధ్యలో వ్రేలు కింద భాగం మీద పుట్టుమచ్చలు ఉంటే ప్రత్యర్థిని పాడు చేస్తారు. కుడి చేతి
చూపుడు వేలు మీద పుట్టుమచ్చలు ఉంటే శత్రుభయం వల్ల నీచ జీవితం గడుపుతారు. కుడి చేతి మణికంఠు అడుగు భాగమున పుట్టుమచ్చ ఉంటే వల్ల వారికి జీవితాంతం ఒంటరిగా గడుపుతారు. ఎడమ ముఖాలి మీద పుట్టుమచ్చ ఉంటే పరస్త్రీ సాంగత్యం వల్ల సర్వ పోగొట్టుకుందురు. ఎడమ తొడ మీద పుట్టుమచ్చ ఉంటే నీచ స్త్రీ సాంగత్యం వల్ల అవమానకరమైన జీవితం గడుపుతారు. ఎడమ పిరుదుల మీద పుట్టుమచ్చ ఉంటే సమయానికి ధనం రాక కష్టాలు పాలవుతారు. కుడి పిరుదు మీద పుట్టుమచ్చలు ఉంటే బానిసగా జీవితాంతం గడుస్తుంది, దారిద్ర్యం కలుగుతుంది. గజ్జల భాగంలో పుట్టుమచ్చలుంటే అల్పాయుష్షు, బానిసగా జీవిస్తారు. కుడి కుచపైన పుట్టుమచ్చ ఉంటే అనుకోని సంఘటనలు కారణంగా పూర్వం ఆస్తిని పరులపాలు చేస్తారు. కంఠం మీద పుట్టుమచ్చలుంటే విలాసాల జీవితం కారణంగా ఆస్తి పోగొట్టుకొని కష్టాల పాలు అవుతారు. రెండు చెవుల పైన 2 పుట్టుమచ్చలు ఉంటే అధిక గర్వం ఉండి చెడిపోవును. ఎడమ స్తనం మీద పుట్టుమచ్చ ఉంటే అకారం ఇతరులకు లెక్క చెయ్యరు. మెడ వెనుక పుట్టుమచ్చ ఉంటే అకారణ మరణం ఏర్పడుతుంది.